గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మీడియా న్యూస్. నేను స్వాతి. అమరావతిలో జరిగిన కామన్ గుడ్ ఫండ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, కొత్త పనులకు నిధులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధర్మ పరిరక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు మంత్రి ఆనం. హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల పునరుద్ధరణ, భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం, ఆర్థికంగా బలహీనమైన దేవాలయాలకు అండగా నిలవడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఆనం అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దేవాదాయ శాఖ సలహాదారు సీతారామాంజనేయ ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ శేఖర్, స్థపతి పరమేశ్వరప్ప, ఆ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, కొత్త పనులకు నిధులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ కామన్ గుడ్ ఫండ్ ను అదే లక్ష్యంతో పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగిస్తూ రాష్ట్రంలోని ప్రతి ఆలయం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పనులను ప్రాధాన్యతనిస్తూ 282 దేవాలయాల్లో 181.38 కోట్ల పనులు పూర్తి చేయగా మరో 236 దేవాలయాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా 659 దేవాలయాలకు 782.92 కోట్ల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇంకా పలు విషయాలను మంత్రి వెల్లడించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యల పరిష్కారానికి సత్వర స్పందన చూపాలని పోలీసులకు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల సూచించారు. నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలో ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, కేసు డైరీలు సీజ్ చేసిన తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ను నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైపాడు బీచ్, పెన్నా నది తీర ప్రాంతం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ తనిఖీల్లో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం సీఐలు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు, స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్టేషన్ కి మేజర్ గా ఇది మైపాడు బీచ్ ఒకటి ఉంది అండ్ పెన్నా రివర్ ఒడ్డు ఉన్నాయి. సో అక్కడ జరిగే అన్ని ఇష్యూస్ మీద అక్కడ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ మీద డిస్కషన్ జరిగింది. ఎస్పెషల్లీ బీచ్ దగ్గర ఎటువంటి ఆకుతాయిలు గొడవ చేయకుండా అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది జరగకుండా ఉండడానికి అండ్ ట్రాఫిక్ నియమాలు పాటించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో దాని మీద ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ స్టేషన్ పరిధిలో కొన్ని ఫెస్టివల్స్ అవి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి దగ్గర ప్రికాషన్స్ మీద డిస్కస్ చేయడం జరిగింది. అన్ని కేసెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి అండ్ దెన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటన్నిటి మీద డిస్కషన్ చేయడం జరిగింది. అందరూ సిబ్బంది దే ఆర్ వర్కింగ్ ఫైన్, మంచిగానే చేస్తున్నారు. కోవూరు మండలం లేగుంటుపాడు జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు. 30 ఏళ్ల తర్వాత ఈ లేగుంటుపాడు హైస్కూల్ కి కొత్త రూపురేఖలు మారనున్నాయని చెప్పారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ప్రాధాన్యత క్రమంలో ముందుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సిఎస్ఆర్ విపిఆర్ ఫౌండేషన్ నిధులు దాదాపు 2 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో 150 మంది కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించి వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో, కొడవలూరు మండలం రాజుపాలెంలో పాఠశాలల అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశామని, పడుగుపాడు పాఠశాలలో కూడా ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుధాకర్, గోపి, వేణు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పీఏసీ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. మాజీ మంత్రుల భేటీ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ పీఏసీ సభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్లు భేటీ అయ్యారు. ప్రసన్న నివాసంలో ఇరువురు పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. పార్టీ బలోపేతం, ప్రభుత్వ విధానాలు, సర్ప్రక్రియ తదితర కీలక అంశాలపై చర్చించుకున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురి మాజీ మంత్రుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీలో కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల పరిశీలకులు వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు, నవీన్ రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు. కావలిలో రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పనులను ఏడాదిలోపే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు. కావలి మహానగరం కాబోతుందని తెలిపారు ఎమ్మెల్యే కావ్య. భవిష్యత్తులో కావలి పట్టణం మహానగరం కాబోతుందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం బ్రిడ్జి సెంటర్ నుంచి ముస్నూరు హైవే క్రాస్ వరకు ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో కావలికి వచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్డు విస్తరణకు నిధులు కోరామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో 35 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఈ పనులను సంవత్సర కాలం లోపల పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించామన్నారు. శివాలయం నుంచి కొండాయిపాలెం వరకు రోడ్డు తదితర రోడ్ల నిర్మాణాల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B మంత్రివర్యులు మన కావలికి తీసుకొచ్చాం. మన బేదా రవిచంద్ర గారిని ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం అంటే పెళ్లి స్టేషన్ చేయడానికి మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. ఆ రోజున ఈ రోడ్డు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు ఈ రోడ్డు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో. కాబట్టి వారినే మళ్ళా తీసుకొచ్చి శంకుస్థాపన చేపిద్దామని అనుకోవటం ఇది కాలాతీతం అవుతుంది. కాబట్టి దీని ప్రారంభానికి తప్పకుండా ఆయన ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓన్లీ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు మనమే ప్రారంభించాం. కాంట్రాక్టర్ని రేపటి నుంచే వర్కులు ప్రారంభించండి. ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇమీడియట్లీ మా రెవెన్యూ అధికారులు అదేవిధంగా R&B అధికారులు నోటీసులు ఇస్తే ఇమీడియట్లీ కూడా ఎంకరేజ్మెంట్ తొలగించి ఎక్కడ కూడా మీకు వర్క్కి ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఇమీడియట్లీ వర్క్ చేసేదానికి మేము అన్నీ కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. సర్ప్రక్రియపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు రుజువు చేయగలరా అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేల్చొద్దని హితవు పలికారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సర్ప్రక్రియ 40% కాదు 72% పూర్తయిందని తేల్చి చెప్పారు. కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మరోసారి ఛాలెంజ్ విసిరారు రూప్ కుమార్. గోవర్ధన్ రెడ్డి గారు, మీరు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మీకు ఏమి చెప్తే అది నిజం అనుకోని, చంద్రశేఖర్ రెడ్డి చెప్పేది వాస్తవాలని అనుకోని ఆయన చెప్పిందల్లా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా? ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నేను ఇది మీడియా ముందు మాట్లాడొచ్చా లేదా అని తెలుసుకొని మాట్లాడమని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం తక్కువ అని మరొకసారి నిరూపితమైంది. నిన్న నెల్లూరులో జరుగుతున్నటువంటి SIR మీద అనేక రకాలుగా గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ మీద, తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ BLL దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు, నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశావు. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా, ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, సానుభూతి పరుడు కానీ నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలే ప్రథమ కర్తవ్యమని అన్నారు గిరిధర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ టీడీపీ నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలకు అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కారం చూపుతున్నారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహం ఏర్పాటు కోసం తీసుకున్న గుంతను వైసీపీ నేత పూడ్చివేయడం వివాదంగా మారింది. పోలీసులు, మండల పరిషత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటన పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుపై వివాదం చోటు చేసుకుంది. గత 10 రోజుల ముందు చిల్లకూరు గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అయితే ఆ గ్రామ వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి తన ఇంటి వద్ద ఉన్న మట్టిని విగ్రహ ఏర్పాటు గుంతను పూడ్చేశారు. తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మండల పరిషత్ అధికారులతో కలిసి పూడ్చిన గుంతలో మట్టిని తీసేశారు. దీంతో సమస్య పరిష్కారం కావడంతో వివాదం సద్దుమణిగింది. కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు మాది కొట్టేయనన్నారు కదా, నీది కొట్టేయనరయ్యా, నువ్వు చేయడం తప్పు అని కేసు కూడా కట్టుకో, ఎత్తేసుకో. నా తప్పు అయితే నేను కోర్టు ఆర్డర్ నీకు ఇస్తాను, నువ్వు రాసి, నువ్వే సుపీరియర్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం, మీ సెక్రటరీ నువ్వు, మీరు రాసియండి. ఊర్లో మొత్తానికి నేను ఇస్తా అర్జీ, మా వాళ్ళు అందరూ ఇస్తారు. ఊర్లో గవర్నమెంట్ స్థలాలన్నీ ఖాళీ చేయించు. నువ్వు చేయించకపోతే మొత్తం నీ ఆఫీస్ ముందర కూర్చోటం, దాన్ని వదిలే ప్రసక్తేలే. ఇప్పుడు ఇది కూడా నువ్వు రాసి ఎత్తుకో. నేను అబ్జెక్ట్ మొత్తం చెప్పిన, ఆయన రాస్తే కూడా ఎత్తేస్తామని చెప్పినా లేదు. చెప్పు సార్కి, ఇంతమంది రాబడలే, నువ్వు ఒకటే చాలు రాసి ఎత్తుకో. చూసుకుంటాడు మా ఇంటికి నాకు వచ్చావాడు, మా ఇంటికాడ రావచ్చా? మేము పోయినా వాడు ఇంటికి, మా ఇంటికాడ గోడ ఏం చేసాం? మేమేం చేయలేదు. మీకు ఇస్తే ఏం చేశారు? ఏం చేశారు? ఓ మహిళను లారీ ఢీకొట్టిన సంఘటన గూడూరు రూరల్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్లోనే దుర్మరణం చెందింది. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు దాసరి గ్రేసీగా గుర్తించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాపూరుకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లు, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. వాహనాలను మైనింగ్ శాఖకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఎస్ఐ నవీన్ కుమార్. ఇందుకూరుపేట, నర్సాపురం నుంచి రాపూర్కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం నర్సాపురం నుంచి రాపూర్లోని ఓ లేఅవుట్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. సమాచారాన్ని స్థానికులు అధికారులకు అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను మైనింగ్ శాఖకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. సర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించొద్దని బిఎల్ఓలకు నాయుడుపేట కమిషనర్ షేక్ ఫైజుల్లా సూచించారు. కొద్ది రోజులే గడువు ఉండడంతో వేగవంతంగా చేసి 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి 100% పూర్తి చేసేలా బిఎల్ఓలు కృషి చేయాలని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎస్ఐఆర్ ప్రక్రియపై కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేశ్వర్ సూచనల మేరకు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ ముగింపుకు 6 రోజులు మాత్రమే
గడువు ఉండడంతో మున్సిపాలిటీ పరిధిలోని 37 మంది బిఎల్ఓలు వారితో పాటు ఉన్న 4 సూపర్వైజర్లు ఎస్ఏఆర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించేలా చూడాలన్నారు. బిఎల్ఓలకు అదనంగా మెప్మాకు సంబంధించిన ఆర్పీలను సైతం సహాయంగా ఉండేలా చూస్తున్నామని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ఎస్ఏఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పల్లమాల తూపిలిపాలెం రోడ్డును మరమ్మతులు చెయ్యండి మహాప్రభు అంటూ పలువురు వాహనదారులు వేడుకుంటున్నారు. గులక రోడ్డుపై వాహనాలతో వెళ్లాలంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు కనీస మరమ్మతులు చెయ్యాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం చివరి పంచాయతీ కొత్తపాలెం అంటే చిల్లకూరు మండలం పల్లమాల నుండి వాకాడు మండల పర్యాటక కేంద్రమైన తూపిలిపాలెం సముద్ర తీరం వరకు గత ప్రభుత్వంలో సుమారు 19 కోట్ల రూపాయలు రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ రోడ్డు జేసీబీలతో గతంలో ఉన్న రోడ్లను తవ్వి చదును చేస్తూ గులకను పోస్తూ వచ్చారు. ఆ తరువాత రోడ్డు పనులకు సరిపడా నగదు రిలీజ్ చేయడం లేదని తాత్కాలికంగా ఆపేశారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు అస్తవ్యస్తంగా రోడ్డు మార్జిన్లో గుంతలతో, రోడ్లపై గులకలతో వాహనదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలు పంచర్లే కాకుండా ప్రమాదాలు అత్యధికంగా జరగడంతో పలుమార్లు పలువురు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పూర్తి రోడ్లు వేయకపోయినా మరమ్మతులు చేస్తే బాగుంటుందని పలువురు వాహనదారులు యంత్రి న్యూస్ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. పార్క్ నుంచి కొత్తపాలెంకి వెళ్లే దారిలో రోడ్డు అసలేం బాగాలేదు. ఆ గులక రోడ్ల వల్ల టైర్లు కూడా పంచర్ అయిపోతున్నాయి. హాస్పిటల్కి పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా యాక్సిడెంట్ అయిపోవడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఈ రోడ్డు కొంచెం మార్చాలని కోరుకుంటున్నాం. వాటి దాకా పంచర్లు అయిపోతున్నాయి. మేము బతకలేకపోతున్నాము. మెకానిక్ చేయాలంటే 1000 రూపాయలు అంత అడుగుతున్నారు. ఈ రోడ్డు వల్ల మేము బళ్ళు తిప్పలేకపోతున్నాము. మా పరిస్థితి ఇట్లే ఉంది. రోడ్డు అంతా ఖరాబ్ చేసి కాంట్రాక్ట్ ఎవరో కానీ దాన్ని పట్టించుకోవటం లేదు. ఇది జగన్ పీరియడ్లో చేయాల్సింది చంద్రబాబు పీరియడ్లో కూడా అవటం లేదు. దీన్ని అనుకుని సానుభూతిగా మాకు రోడ్డు పనులు చేయాల్సింది. సంగం మండలంలో అగ్నిగుండ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో గుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక శివాజీ సెంటర్ తూర్పు వీధిలో అగ్నిగుండ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పండరీ భజనకు ధ్వజం ఏర్పాటు చేసి పండరీ భజన గురువు సీతారామయ్య ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఆలపిస్తూ గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పండరీ భజనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అగ్నిగుండ కార్యక్రమంలో భక్తులు ఎంతో భక్తిభావంతో గుండం తొక్కి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.